2024లో అంటే ఇప్పుడు ఎలక్షన్ ఒక 50 రోజులు ఉంది. 50 రోజులు ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీ అంచనా? తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిందని భావిస్తున్నాం. అది ఎందుకని అంటే అభివృద్ధి జరగాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి. అందుకని తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది అనుకుంటున్నాం. మాకు ఇంకో అవకాశం ఇవ్వండి, 2024లో కూడా మేము అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం అంటున్నారు. అభివృద్ధి చేసేవాడైతే 2019లో గెలిపించాము. మరి ఇంతవరకు అభివృద్ధి అనేది ఎక్కడా కనపడలేదు. ఇక అతని మాటలు ఎవరు నమ్మే స్థితిలో ఎవరు జనం లేరు. అది మరి జనసేన టీడీపీ పొత్తు అయితే జరిగింది. ఇది పొత్తులో భాగంగా భయపడే వాళ్ళే పొత్తు పెట్టుకుంటారు, భయం లేని వాళ్ళే సింగిల్గా వస్తారు అంటున్నారు. పొత్తు పెట్టుకోవడం వల్ల భయపడతాం అనేటువంటిది ఏం కాదు. పొత్తు అంటే అభివృద్ధి జరగాలి కాబట్టి, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదాన్ని ముందు నడిపించాలంటే పొత్తు కావాలని పెట్టుకోవడమే కానీ అతనికి భయపడి మాత్రం కాదు.